ఫైనల్‌గా 'చిరంజీవి' గారితో 'గాడ్ ఫాదర్' సినిమా చేశారు గానీ, పాటలకి స్కోప్ లేని సినిమా అది. అంటే ఆర్ఆర్‌కి స్కోప్ ఉన్న సినిమా. బట్ మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఆయన మీద లవ్ చూపించుకోవడానికి మీరు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇట్స్ టైమ్ ఫర్ అన్నయ్య అని. లైక్ 'మెగా 158' గురించి ఆ సౌండింగ్ గురించి ఎలా ఉండబోతుంది జస్ట్ క్రిస్ప్‌గా? నేను కొంచెం రష్ చూశాను బ్రో. మామూలుగా లేరు చిరంజీవి గారు. ఓహ్! ఆగస్ట్ 22 మాట్లాడుకుందాం. అవునా? ఒక గ్లిమ్స్ రాబోతుందా? చిన్న ఇంకా ఏం పెద్దగా ప్లాన్ చేయలేదు. బట్ బర్త్డేకి ఏదో చేద్దామని నేను బాబీ గారు అయితే డైరెక్ట్గా ఫిక్స్ అయ్యాము. సో గట్టిగా. సో డెఫినెట్లీ సంథింగ్ విల్ అచీవ్ సంథింగ్. సో సౌండింగ్ ఎలా ఉండబోతుంది ఆ సినిమాకి? ఎందుకంటే ఎస్పెషల్లీ ఒక పక్కా కమర్షియల్ సినిమా అంటున్నారు. అంటే స్టైలిష్‌గా సినిమా ఉండబోతుంది. స్కేలింగ్ బట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ వన్ ఆఫ్ బ్లాస్ట్. బాగుంది, చాలా బాగుండింది. ద వే బాబీ గారు నరేటెడ్ మీ, ద వే విజయ్ కార్తిక్ కన్నన్ కేమ్ టు ద ఫిల్మ్ అగైన్. మొత్తం మళ్ళీ డాకు టీమే వర్క్ చేస్తుంది కాబట్టి పోస్ట్ Okay. మొత్తం టెక్నికల్ టీమ్ అంతా. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ అప్స్కేల్ ప్రాజెక్ట్స్ బ్రో. డెఫినెట్గా చాలా పెద్ద సక్సెస్ అయ్యే ప్రాజెక్ట్. మీరు 2 షెడ్యూల్స్ అయినాయి. మీరు రషెస్ చూసానంటున్నారు కదా! చిరంజీవి గారిని ఎలా చూడబోతున్నారు ఆడియన్స్, ఫ్యాన్స్? జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలా. ఓహ్! ఓజీకి ఎంత చేసామో అంతే చేస్తాము. ఓకే. ఇంకా ఇంకా ఓజీ అన్నయ్యకి కదా చేసేది. సో డెఫినెట్గా అసలు వేరే లెవెల్లో ప్లాన్ చేస్తాం బ్రో. చాలా గట్టిగా చేస్తాం అయితే. చిరంజీవి గారికి అసలు ఇంకా వదిలిపెట్టే సమస్య లేదు అసలు. సో ఆగస్టు 22 ఆయన కూడా అసలు ఎక్స్ట్రీమ్ ఎనర్జీలో ఉన్నారు. సెట్కి వెళ్తే అసలు వేరే లెవెల్ ఎనర్జీలో ఉన్నారు. బికాస్ ఆయనకి టీం పైన ఎక్స్ట్రీమ్ ట్రస్ట్, ఒక బిలీవబిలిటీ వచ్చేసింది. సో ఐ థింక్ వీఆర్ ఆల్ ఫ్రీకింగ్ అవుట్ బేసికలీ. లంచ్కి వెళ్తున్నాం, చిల్ అవుతున్నాం బాగా. చిరంజీవి గారు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, బాగా చిల్ అయ్యారు. సో వీ ఆల్ హ్యాడ్ గ్రేట్ ఫన్. యస్. అఖిల్ గారు కూడా మొన్న ప్రాణం పెట్టి పనిచేశాడు తమన్ మావ అంటున్నారు. సినిమాలోనే లైఫ్ ఉండింది. అఖిల్ నిజంగా అసలు ఇంకా మట్టిని ముట్టేశాడు. సో ఇంకా సాయిల్ని చేతిలో పెట్టుకు తిరుగుతున్నాడు. ఆయన క్యారెక్టర్ మాత్రం చూసేసాను మొత్తం. అఖిల్ నేను క్రికెట్లో ఎక్కువ లర్న్ చేస్తాను కాబట్టి అసలు నెవర్ గివ్స్ అప్. అసలు టీంని 11 మంది 14 మంది టీంని రన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. మాకు నెట్స్ ప్రాక్టీస్ ఇవన్నీ పక్కన పెట్టు, ట్రావెల్ చేస్తాం కదా బస్సులో టీమ్, అప్పుడు ఉంటుంది కొన్ని క్లాసెస్ ఉంటాయి, మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. కొంచెం మైక్లో పెట్టి మొత్తం ఒక రికార్డింగ్ సెటప్ అన్నీ సెట్ చేస్తాను మా ట్రావెల్లో బస్సులో. అప్పుడు తను మాట్లాడే మాటలు ఇవన్నీ చాలా డీపర్గా ఉంటాయి. గైస్ ఎలా, ఈ టీం ఎలా, ఆ టీం ముందర మ్యాచ్లు అన్నీ చూస్తాడు, అన్నీ చెప్తాడు డీటెయిల్గా. వీడు స్లోయర్ వేస్తాడు, వీడు గూగుల్ వేస్తాడు, వీడు దూసరా వేస్తాడు, వీడికి లెగ్ స్టెమ్ చూపించదు, ఫాస్ట్గా బాల్ వేసేస్తాడు, అరౌండ్ వచ్చి వేసేస్తాడు. సో అన్నీ నీట్గా చెప్తాడు అనమాట. ఆ బ్యాట్స్మెన్ వచ్చేప్పుడు ఇంకా జాగ్రత్తగా ఆడతాం. క్రికెట్ అనేది ఏంటి, ఒక అండర్స్టాండింగ్ గేమ్. సో నేను ఎలా అఖిల్కి నాకు అండర్స్టాండింగ్ పెరిగిందంటే, నేను బాగా మ్యూజిక్ చేస్తాను ఇవన్నీ తనకి తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు కదా, రగడనప్పటి నుంచి తెలుసు. అది పక్కన పెట్టు, ఇక్కడ ఐ అండర్స్టాండ్ ఎమ్ మోర్. తను కొడుతున్నాడు అనుకో, తనకి బాల్ తగిలింది అనుకో, తనకి సింగిల్ తీసి ఇచ్చేస్తుంటా. బాగా కొడుతున్నాడు, మనం కొంచెం సైలెంట్గా ఉందాం, మనం ఇంకా వాడికి సింగిల్స్ తీసి ఇస్తుంటే చాలా తను కొట్టేస్తా. అక్కడ అఖిల్కి నేను నచ్చాను ఎక్కువ. అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్ ఇస్ ఇంపార్టెంట్ కదా. గట్టిగా కొడతాడు, అసలు హార్మ్స్ మామూలుగా ఉండదు. గట్టిగా కొడితే వెళ్ళిపోతుంది. అందరం కొడతాం గట్టిగా, బట్ ఇప్పుడు నువ్వు అరుస్తున్నావు అనుకో, నేను సైలెంట్గా ఉండాలి. నేను అరిచాను అనుకో, నువ్వు అరుస్తూనే ఉంటావు ఇతరుని తప్ప, అసలు ఇద్దరికి ఎనర్జీ పోతుంది తప్ప. నువ్వు ఎంతసేపు అరుస్తావు, నేను సైలెంట్గా ఉంటావు. ఓకే కొంచెంసేపు అరు రాజా, ఓకే నేను తప్పు చేశాను, ఓకే సార్ ఇప్పుడు ఏంటి, వెళ్ళి పని చేయంటావు. నీకు ఫస్ట్ నిన్ను మాట్లాడనివ్వాలి. నిన్ను మాట్లాడనివ్వకుండా నేనేంటి, నువ్వు ఎందుకు ఎలా, నువ్వు ఎలా నన్ను అలా అంటావు, నువ్వు ఎందుకు ఇలా అంటావు. జనాలకి 24 గంటలు కోపంలో ఎలా ఉంటారు, చచ్చిపోతారు. సో ఇప్పుడు నవ్వుతూ హ్యాపీగా బతకడమే అందరూ ఎంజాయ్ చేస్తారు. కోపం అనేది వెరీ రేర్గా వస్తుంది. సో అఖిల్కి ఎలా అంటే హీ వెంట్ త్రూ సో మచ్, మనందరం చూసాం. బట్ అవన్నీ కలెక్టివ్ డెసిషన్స్ అన్ని బాగా తీసుకొని చాలా గట్టిగా కష్టపడ్డాడు లెనిన్కి. సో అది ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ విత్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఫిల్మ్స్. అంటే ఒకవైపు వాళ్ళ నాన్నగారు చెప్పినా, వాళ్ళ తమ్ముడు చెప్పినా, వాళ్ళ అన్న చెప్పినా, మిగతా క్లాసులు అందరూ చెప్పినా కూడా హీ టుక్ హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఒకటి చెప్తే రాదు యాక్టింగ్ కదా, అది ఇన్నర్ రావాలి, అది జీన్లో ఉంది కాబట్టి వాళ్ళకి. బట్ ఐ రియలీ లైక్ అఖిల్. ఐ లవ్ హిమ్ అలాట్ యాజ్ అ బ్రదర్. ఐ లవ్ హిమ్ అలాట్ ఫర్ హిస్ మొండితనం. చాలా మంచి మొండి అంటే నస కాదు, జలగా అలా కాదు. అలా కొంచెం మొండిలు ఉంటారు, అది ఇరిటేషన్ మొండి. మనకి ఏంటి ఇంత మొండిగా ఉన్నాడు, ఈ మొండి వేరే, ఇది కొట్టాలి అసలు, ఇది ఫైర్ మీద ఉండను. సో అది నాకు చాలా ఇష్టం అనమాట. లాస్ట్ రీల్ వరకు ఇంకా వీ వర్క్ రియలీ హార్డ్. అంటే 6th రోజున సినిమా 10th రిలీజ్ అంటే ఇంకా 6th ఈవినింగ్ వరకు పనిచేసాం. 6th ఈవినింగ్ వెళ్ళింది లాస్ట్ రీల్.